శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఓంకారేశ్వరుడు అండి. ఈయన చాలా అద్భుతమైనటువంటి లింగం. కాశీలో అందరూ కూడా తప్పక దర్శించవలసినటువంటిది. ఇది గదోలియాకి సెంటర్లో దగ్గరలోనే ఉంటుందండి. ఓంకారేశ్వర మందిరం అంటే ఎవరైనా అడుగుతారు. మనకి ఈ యొక్క లింగం యొక్క ప్రతిష్టత మరి ఏమిటి, దీని యొక్క విశిష్టత అనేది మనం ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం ఓంకారేశ్వర మహాలింగాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడే కాశీలో ప్రతిష్ఠించినట్టు కథనం ఉంది. సృష్టికి ఆదైనటువంటి ఓం అనేటువంటి నాదం నుంచే ఈ విశ్వం ఉద్భవించి ఆ ఓంకారతత్వ స్వరూపమే ఈ లింగము అని చెప్పి కాశీఖండం కూడా తెలియజేస్తోంది. ఈసారి మహర్షులు ఈ కాశీ క్షేత్రంలో భగవంతుడి యొక్క తత్వాన్ని గురించి చర్చించి అప్పుడు పరమశివుడు స్వయంగా ప్రత్యక్షమై నా ఆది రూపం ఓం, ఆ నాదమే విశ్వాన్ని సృష్టించుచున్నది, ఆ తత్వాన్ని స్వరూపాన్నే కాశీలో స్థాపించి తిని అదే ఓంకారలింగము, ఓంకారేశ్వరుడు అని చెప్పి అనుగ్రహిస్తాడు. దేవతలందరూ కూడా తమ తమ శక్తుల ఆధారంగా శివనామస్వరూపాలని స్థాపించినట్లుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి పూజించినటువంటి లింగమే ఓంకారేశ్వరుడు. విష్ణువుకు ఈ లింగ దర్శనం వల్ల మహాజ్ఞానం కూడా లభించింది అని చెప్పి బ్రహ్మదేవుడు దీని పూజతో సృష్టి శక్తిని పొందాడు అని చెప్పి కూడా చెప్పబడుతోంది. దీని యొక్క పురాణ విశిష్టత ఏమిటి అంటే ఓంకారలింగ మధ్యస్థం కాశ్యాన్ దేవమపారమం తస్య దర్శనమాత్రేణ పాపం నశ్యతి నిశ్చితం. కాశీలో ఉన్నటువంటి ఓంకారలింగాన్ని దర్శించినంత మాత్రానే పాపాలని కూడా నశిస్తాయి. అంతేకాకుండా జ్ఞానమైనటువంటి మార్గం కూడా స్పష్టమవుతుంది. ఓంకారేశ్వర స్వామి వారి యొక్క దర్శనంతో వేదతత్వాన్ని గ్రహించేటువంటి శక్తి, పాప విమోచనం, జన్మాంతర పాపాలు కూడా ఈ దర్శనం చేసినంత మాత్రానే నశించి మోక్షప్రాప్తి కూడా మరి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది. ఈ లింగాన్ని తప్పక అందరూ కూడా దర్శించి ఓం నమః శివాయ, ఓంకారేశ్వరాయ నమః అంటూ మరి ఇక్కడ జపాన్ని చేసుకుంటూ ఉండాలి. ఒకానొక సమయంలో నారద మహర్షి కాశీకి విచ్చేసి ఓంకారేశ్వరుని దర్శనం చేశారు. నారద, ఈ లింగరూపం నా స్వరూపమై బ్రహ్మనాదమై పరతత్వమై నిలిచి ఉన్నది, దీనిని స్మరించిన వారికి జనన మరణ చక్రం ఉండదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి గొప్ప లింగమే ఈ ఓంకారేశ్వరుడి యొక్క లింగం. ఇది విశ్వేశ్వరుడికి పశ్చిమ దిగ్భాగంలో ఉంటుందండి. అందువల్లే ఈ ఓంకారలింగాన్ని శబ్ద బ్రహ్మ పరమశివుడు స్వరూపంగా భావిస్తూ ఉంటారు. జ్ఞానాన్ని, భక్తిని, శాంతిని, జీవనానికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ఓంకారేశ్వర దర్శనాత్ జన్మ నాశోన సంశయ అని చెప్పి కాశీఖండం కూడా చెప్తోంది. అటువంటి గొప్ప లింగాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించండి వెళ్ళినప్పుడు. హరి ఓం దత్సతు. స్వస్తి.